తెలంగాణ కేబినెట్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు సమావేశం కానుంది. ఈ భేటీలో ముఖ్యంగా రైతు భరోసాపై చర్చ జరగనుంది. అలాగే పంచాయతీ ఎన్నికలు రానుండటంతో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది రేవంత్ సర్కార్. కేబినెట్ లో ప్రధానంగా రైతు భరోసా, రైతు కూలీకి 12,000 సాయం, బీసీ రిజర్వేషన్, కులగణనపై చర్చ జరగనుంది. ఇప్పటికే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు సమావేశమై సుదీర్ఘంగా కసరత్తు చేసింది. రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ 3 రకాల ప్రతిపాదనల్ని సిద్ధం చేసినట్లు సమాచారం. 10 ఎకరాల వరకు సీలింగ్ పెట్టడం, ఐటీ చెల్లించే ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసా నుంచి మినహాయించడం, లేదంటే అందరికీ రైతు భరోసా ఇవ్వడం. ఈ మూడింటిలో ఏదో ఒకదానికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. దీంతో పాటు రైతు కూలీలకు ఏడాదికి 12,000 సాయం పైన కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, తెలంగాణ మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. అందులో ప్రధానంగా రైతు భరోసా పైన ఈరోజు కేబినెట్ కీలకంగా చర్చించనుంది. ఎందుకంటే చాలా రోజులుగా దాదాపు ఏడాది కాలంగా రైతులంతా కూడా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపు 6 నెలల పాటు కేబినెట్ సబ్ కమిటీ ఏదైతుందో 6 నెలల పాటు కసరత్తు చేసింది. నిన్న కూడా ప్రత్యేకంగా దీనిపై చర్చించింది. ఏ అంశాలు అంటే రైతు భరోసాకు సంబంధించి ఎవరెవరికి రైతు భరోసా చెల్లించాలి, ఎవరెవరిని ఈ పథకం నుంచి మినహాయింపు ఇవ్వాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చించి ఒక నివేదిక తయారు చేసింది. ఈరోజు కేబినెట్ సబ్ కమిటీ నివేదికను మంత్రివర్గంలో ప్రవేశపెట్టబోతున్నారు. ప్రధానంగా పంటలు పండించే, సాగు చేసే భూములన్నిటి కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ పెట్టాలన్న దానిపై కూడా రైతు భరోసాకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 7 నుంచి 10 ఎకరాల వరకు సీలింగ్ పెట్టే అవకాశం కనిపిస్తుందని చెప్పి ఇప్పటికే రైతు భరోసా కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు ఐటీ చెల్లింపుదారులను కూడా మినహాయిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా కేబినెట్ సబ్ కమిటీ సమాలోచన చేసినట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ సబ్ కమిటీ యొక్క నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి సమక్షంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సుమిత్ర, రైతు భరోసాలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది అయితే ఉత్కంఠ ఉంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి నెగిటివిటీ, అంటే ఈ రైతు బంధుకు సంబంధించి ఎలాంటి నెగిటివిటీ ఉంది, దానికి అన్నింటికీ కూడా చెక్ పెట్టేలాగా ఈరోజు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనర్హులకు, రైతులు కాని వారు అనర్హులకు కూడా పెద్ద ఎత్తున రైతు బంధు చెల్లించారని చెప్పి గత బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో రైతు బంధులో దాదాపు 22,000 కోట్ల రూపాయలు రైతులు కాని వారికి చెల్లించి వృధా చేశారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా అర్హులైన నిజమైన రైతులకు మాత్రమే, పంట సాయం అవసరమైన రైతులకు మాత్రమే రైతు భరోసా చెల్లించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే పంటలు సాగు చేసే రైతులకు మాత్రమే, భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చెప్పి స్థిరమైన నిర్ణయాన్ని ఇప్పటికే తీసుకున్నారు. అయితే ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు బంధు చెల్లించాలి, రైతు భరోసా చెల్లించాలని దానిపైన కొంత క్లారిటీ రావాల్సి ఉంది. కేబినెట్ సబ్ కమిటీలో మాత్రం 7 నుంచి 10 ఎకరాల లోపు సీలింగ్ పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు ఐటీ చెల్లింపుదారులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు లాంటి ప్రజాప్రతినిధులను కూడా ఈ పథకం నుంచి తప్పిస్తే ఏ విధంగా ఉంటుందన్నది కూడా కేబినెట్ సబ్ కమిటీ సమాలోచనలు చేసింది. కాబట్టి పూర్తి స్థాయిలో నివేదిక రూపొందించింది. కాబట్టి ఈరోజు కేబినెట్ ముందుకు ఈ నివేదిక రాబోతుంది. ఈ నివేదికపై సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు రైతు కూలీలకు కూడా ఏడాదికి 12,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దానిపై కూడా ఈరోజు చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైతు కూలీలను ఏ విధంగా గుర్తించాలి, ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా రైతు కూలీలుగా గుర్తించాలా, లేకపోతే ఎవరైతే పనిలోకి జాబ్ కార్డులు ఉన్నప్పటికీ కూడా పని చేసేవారు ఎవరైతే ఉన్నారో రైతు కూలీలు వాళ్ళకే చెల్లింపు చేయాలన్న దానిపై కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక మిగతా చాలా అంశాలు కేబినెట్ కమిటీలో ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. సుమిత్ర, కరుణాకర్, అంటే ఈ భేటీ ఎన్ని గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? ఈరోజు రైతు భరోసా పాటు ఇంకే ఏ అంశాలపై ముఖ్యంగా చర్చ జరిగే అవకాశం ఉంది? సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం ప్రారంభమవుతుంది. దాదాపు ఈరోజు సమావేశం కొంత సుదీర్ఘంగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రైతు భరోసా, రైతు కూలీల అంశాలతో పాటు చాలా అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఉత్తర భాగానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. కాబట్టి దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, తెలంగాణ ప్రభుత్వమే ఆ రోడ్డును టేక్ ఓవర్ చేయాలా, లేదంటే కేంద్ర ప్రభుత్వమే నిర్మించేలా ప్రతిపాదనలు పంపాలని దానిపై కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక దాంతోపాటు కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని
చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డుల ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించారు. ఇంకా కొత్తగా ఎవరికైనా కావాలంటే కూడా కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించి పూర్తి స్థాయిలో అందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని చెప్పి ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు కావచ్చు, లేకపోతే ఎస్టీ వర్గీకరణ అంశం కావచ్చు, లేకపోతే పంచాయతీలను కార్పొరేషన్లు మున్సిపాలిటీలు విలీనం చేసే అంశం కావచ్చు, దాంతోపాటు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలోనే యాదగిరిగుట్ట కూడా ప్రత్యేకంగా ఒక బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపై కూడా ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. సుమిత్ర, ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే చేయాల్సినవి చాలా ఉన్నాయి కానీ ఖజానా ఖాళీగా ఉంది అని కూడా మాట్లాడారు. ఎకనామిక్ కూడా స్ట్రాంగ్ అవ్వాలని కూడా చెప్పారు. ఆ దశగా కూడా ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో చెప్తున్నారు. ఎందుకంటే 6 గ్యారెంటీల అమలు సహా రెగ్యులర్గా జరిగే అభివృద్ధి సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే జీతాలు కావచ్చు, ఇతరత్ర ఖర్చులు కావచ్చు, వీటన్నిటిపై కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో ఈ వ్యాఖ్యలే చేస్తున్నారు. కాబట్టి ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాం, కానీ ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించట్లేదని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం ఎలా, దీనిపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ 6 గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే రైతు భరోసాకు దాదాపు 14 నుంచి 15 వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉంది. దాంతోపాటు రైతు కూలీలకు 12,000 రూపాయలు లెక్క చెల్లించినా కూడా 1,500 నుంచి 2,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. కాబట్టి ఈ నిధుల సమీకరణపై ఇప్పటికే దృష్టి పెట్టిన ప్రభుత్వం ఖచ్చితంగా సంక్రాంతి నుంచి రైతు భరోసా, రైతు కూలీలకు 12,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పింది. కాబట్టి ఈ నిధుల సమీకరణకు సంబంధించి రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆదాయాన్ని ఏ విధంగా పెంచుకోవాలన్న దానిపై కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. సుమిత్ర, థ్యాంక్ యూ కరుణాకర్ ఫర్ ద అప్డేట్స్.